బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జనతా వారధి కార్యక్రమం ద్వారా పలు ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ నేత అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. శుక్రవారం స్థానిక క్వారీ ఏరియాలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనతా వారధి కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వారం ఎమ్మెల్సీ సోమవీర్రాజు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం జరిగిందని గుర్తు చేశారు. దీని ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వివిధ శాఖల అధికారులకు వాటిని విన్నవించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని చెప్పారు. చాలా వరకు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 2-3 నెలల్లో కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు, డ్రైన్లు బాగుపడుతున్నాయని వివరించారు. వైకాపా హయాంలో అస్తవ్యస్తంగా మారిన భూ సర్వేపై వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా మళ్లీ సర్వే చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి ఖండించారు. గ్రామీణ ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకం ద్వారా 96,000 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే విధానాన్ని ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలోని విధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక చోట్ల గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెద్ద ఎత్తున జగనన్న రీసర్వే పేరుతో అవకతవకలు చేసి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసిందో ఆ భూములు ఎక్స్టెంట్లు కానీ లేకపోతే ఎల్పిఎంలు కానీ ఇవన్నీ సరిచేయమనేది పెద్దగా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నూతనంగా పెన్షన్ల కోసం కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఇవన్నింటినీ జిల్లా స్థాయి అధికారులకు మేము పంపించి అవి పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ వాటిని క్లోజ్గా ఫాలోఅప్ చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా పనిచేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక వారధిగా పనిచేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనే తెలియజేస్తాను.